ఆడోళ్ళంటేనే అందానికి, అనుకోకి మారుపేరంటారు. సుకుమారం అంటారు. పువ్వులతోని పోలుస్తారు. ఓయమ్మని అది మొత్తం ఏమంటారు రివర్స్ చేసి పడేస్తున్నారేందిరా నాయన కొంతమంది ఆడోళ్ళు ఈ మధ్య కాలంలోనైతే అసలింగా ఫోన్ చూస్తుంటే న్యూస్‌లలో మొత్తం ఆడోళ్ళ గురించే. ఆడోళ్ళు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అన్ని రంగాలలో ముందున్నారు అంటే ఏందో అనుకున్నా. ఈళ్ళు కూడా ముందే ఉంటున్నారు. ఇంతకీ ఏమైందక్కా మళ్ళేం ముచ్చట పట్టుకొచ్చినావు చెప్పు తొందరగా అంటారా? ఆ! అంటే దీన్ని ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో నాకు చెప్పాలనమాట. అయితే మన తెలుగు స్టేట్స్‌లోనే అనండి ఒక కోడలైతే వాళ్ళ అత్తని సంపేసిందట అండి. అదేంది అంత మరీ గంత వైలెంట్‌గా ఎట్లా తయారైతున్నారండి? కోడిని కొడితేనే భయమై నేనైతే ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పినా కదా! మస్తు భయపడ్డా. నాకైతే చలిజ్వరం వచ్చినంత పనైంది. అట్లాంటిది అంత పెద్ద మనిషిని ఎట్లా చంపిందండి అసలామె. వాళ్ళ కొడుకేదో ఏదో లేనిపోని చాడీలు చెప్తుంది మా అత్త అనేసి ఆమెకు అనుమానం వచ్చిందంట. ఇంక కథం అనుమానం రావడమే ఆలస్యం. చాలా పకడ్బందీగా ఇంట్లోనే వాళ్ళ తల్లి కూడా ఉందంట అండి. ఆ చంపేసిన కోడలు వాళ్ళ మదర్ కూడా ఇంట్లోనే ఉందంట. ఆమె వాష్‌రూమ్‌లో స్నానం చేస్తుందంట. ఆమె స్నానం చేసి వచ్చేలోపు కోడిని కట్ చేసినంత ఈజీగా అంటే మర్డర్ చేసినంత ఈజీగా అత్తనైతే మర్డర్ చేసి పెట్టేసిందంట అసలు. చక్కగా ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట పాపము. పిల్లలకి దాగుడుమూతలు ఆడుకుందాం దాక్కోండి అని చెప్పేసి ఆళ్ళని వేరే రూమ్‌లోకి పంపించి ఆళ్ళ అత్తనైతే చక్కగా ఒక చైర్‌కైతే కట్టేసి కథం పెట్రోల్ వచ్చి తగలబెట్టేసిందంట. పాపం ఇక ఆ మంటకేమంటారు కట్టిన తాళ్ళు కూడా కాలిపోయి ఆమె అయితే పాపం అరుచుకుంటూ దేవుడి గది దగ్గరికి వచ్చేసరికి పాపం అక్కడ వాళ్ళ పాప కూడా దాక్కొని ఉండడం వల్ల ఆ పాపకి కూడా మంటలు అంటుకున్నాయంట. తను కూడా కొంచెం కాలిపోయిందంట. సో అట్లా ఇంకా అరుపులు అందరూ విని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇంకా వచ్చిన తర్వాత దబాయించడం మొదలు పెట్టేసిందంట. వాళ్ళమ్మ వాష్రూమ్లోకి వెళ్ళి చకచకా ఉరికొచ్చేసిందంట. అరుపులు వినేసి అయ్యో ఏమైంది అనుకుంటా. సో ఇంకా అందరూ వచ్చేసరికి ఇంకా ఆమె దబాయిస్తుందంట. నేను కావాలని చేయలేదు, షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది అది ఇది అనుకుంటే. కాకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చక్కగా తెలిసిపోయింది. అసలు నిజం బయటపడేసిందనమాట. బయటపడిపోయింది. ఇంకా ఆమెకైతే ఖచ్చితంగా నిజంగా ఉరిశిక్ష చేయాల్సిందే అనమాట. అంత చిన్న విషయానికి అంత మనిషిని చంపేంత అదేంటండి బాబు. సో మీకెలా అనిపించింది? మీరు వీడియో గురించి ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. ఇంకా నా వంట విషయానికి వస్తే నేనైతే ఫస్ట్ టైం అనమాట శనగపప్పుతో గారెలు అయితే తయారు చేసిన అనమాట. పర్వాలేదు బాగానే ఉన్నాయి. సో వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మరి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు.